జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఈ బ్యాగ్ మీద? అవును సార్, మాదే సార్. కార్లో నుంచి కింద పడినట్టుంది. ఏమే స్వామి? అపచారం జరిగింది నాయనా. తెలుసో తెలియకో పాపంలో పాలు పంచుకున్నాడు, అందుకే ఈ పరిస్థితి. క్యూర్ అవ్వాలంటే యాగం చేయాలా, హోమం చేయాలా, లేకపోతే ఏవైనా స్పెషల్ పూజలు గాని చేయాలా? ఎంత ఖర్చు అవుతుంది? లోకేశ్వరి, అవునండి, ఇలాంటి పరిస్థితుల్లో రావాల్సింది డాక్టర్. ఇలాంటి వాళ్ళని తీసుకొస్తే ఇదిగో ఇలాగే ఏదో అపచారం, గ్రహదోషం, దోష నివారణ అంటూ కథలు చెప్తారు. డాక్టర్ ఎక్కడున్నారో కనుక్కుని వెళ్ళి వెంట పెట్టుకుని తీసుకురండి. ఏ డాక్టర్ని పిలిపిస్తావు? ఎంతమంది డాక్టర్లను పిలిపించినా ఇతను మామూలు మనిషి అవలేడు. గుడిలో ఉత్సవ విగ్రహం ఎత్తుకుపోవడం దొంగలు చేసిన పాపం. తెలియకుండా వాళ్ళకి సాయం చేయడం ఇతను చేసుకున్న కర్మ. కర్మఫలం ఎంతటి వారైనా అనుభవించాల్సిందే, దానికి తిరుగుండదు. స్వామి, ఆయన తెలియక చేశారని మీరే అంటున్నారు, అప్పుడు దోషం ఎలా అవుతుంది? తెలియక బావిలో పడితే ఏం జరుగుతుంది? ప్రాణం పోతుందా లేదా? ఎవరైనా వచ్చి సాయం చేయొచ్చుగా. సాయం సాయం చెయ్యాలి అంటే ఎవరో ఒక్కరు అక్కడికి రావాలి. రావాలి అంటే ఆ దైవం సహకరించాలి. నువ్వు బావిలో పడి ఉన్నావన్న విషయం ఆ వచ్చిన వాడికి తెలియాలి. అప్పుడే కదా చేసేది సాయం. ఇతని విషయంలో కూడా అంతే. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి తెలియక చేసిన దానికి ఈ ప్రాణి పశ్చాత్తాపడుతున్న విషయం ఆ భగవంతుడికి తెలియాలి. తెలిసేలా మీరే చెయ్యాలి. ప్రాయశ్చిత్తం చెప్పాలి. మరో 3 రోజుల్లో పౌర్ణమి రాబోతోంది. ఆ పౌర్ణమి నాడు రాత్రి గుడిలో అపహరించబడిన ఉత్సవ విగ్రహం యథాస్థానానికి చేరుకోవాలి. ఆ విగ్రహానికి అభిషేకం జరగాలి. ఆ అభిషేక తీర్థం తాగిన రోజే ఇతను మామూలు మనిషి అవుతాడు. అలా జరగలేదో ఇతని ప్రాణాలు కాపాడడం ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. ఆ దొంగలు విగ్రహాన్ని ఎక్కడికి పట్టుకుపోయారో, ఎంత దూరం తీసుకుపోయారో తెలీదు. విగ్రహాన్ని కొట్టేసిన వాళ్ళు బానే ఉన్నారు. మరి అన్నయ్యకి ఎందుకు స్వామి ఈ శిక్ష?
ఒకవేళ ఆ విగ్రహం దొరకపోతే? చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి గుండమ్మ సౌభాగ్యాన్ని కోల్పోతుంది. పసుపు కుంకాలతో పచ్చగా తన మెడలో ఉన్న తాలిబట్టు తనకి దూరమైపోతుంది. నిదుటిన పెట్టుకున్న కుంకుమ బొట్టు కాలిపోయి తెల్లని బూడిదగా మిగిలిపోతుంది. స్వామి, అంత మాట అనొద్దు. ఆయనకేమైనా జరిగితే నేను ప్రాణాలతో ఉండలేను. ఎంత కష్టమైనా ఆ దొంగలను పట్టుకుని విగ్రహాన్ని సంపాదించి నేను తీసుకొస్తాను. కానీ అంతవరకు నా పరిస్థితి. పౌర్ణమి గడియలు పూర్తయ్యేంత వరకు ఇతని ఆయువుకు నేను రక్షణగా ఉంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.